सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 210వ పేజీ 3వ మంత్రం. తద్యథా తృణజలాయుకా తృణస్యాంతం గత్వా అన్యమాక్రమ్య ఆత్మానముపసంహరతి ఏవమేవాయమాత్మేదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యమాక్రమ్య ఆత్మానముపసంహరతి. ప్రతి మానవుడిలో ముఖ్యంగా ఒక సందేహం ఉదయిస్తుంటుంది. ఆ సందేహం ఏమిటంటే, మనిషి మరణ సమయంలో ఎక్కడికి వెళతాడు? ఈ వ్యక్తి, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్న వ్యక్తి సడన్గా మనకు కనిపించకుండా పోతాడు, ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి. ఇది మనం ప్రపంచంలో చూస్తున్నటువంటి పరమ సత్యం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సత్యాన్ని వాళ్ళ యొక్క కళ్ళతో చూస్తూనే ఉన్నారు. కానీ ఈ కళ్ళతో చూస్తున్నటువంటి ఈ పరమ సత్యాన్ని ఏమిటి అని అర్థం చేసుకోలేకపోతున్నారు. చేసుకునేటటువంటి శక్తి మనసుకు లేదు. అసలు ఈ వ్యక్తి మన ముందు తిరుగుతూనే నెక్స్ట్ డే మాట్లాడకుండా, మనకు కనపడకుండా వెళ్ళిపోవడం అనేది చాలా విచిత్రమైనటువంటిది. ఆశ్చర్యపోతుంటాం మనమే. మన మధ్యనే తిరుగుతూ, మనతో మాట్లాడుతూ, మనతో ఉంటూ అన్నీ చేస్తున్న వ్యక్తి ఒకరోజు మరణించినప్పుడు నెక్స్ట్ డే ఆ వ్యక్తి మనకు కనిపించాడు. వ్యవహారం లేదు, మాట్లాడడు, ఏమీ లేదు. అప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఒక శూన్యం లాంటిది ఏర్పడుతుంది. ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు. ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ పోయిన వ్యక్తి తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్పలేం. కానీ ఈ విషయం అసలు ఇంతటి గంభీరమైన విషయాన్ని భగవంతుడు మనకు తెలియకుండా సీక్రెట్గా ఉంచేశాడు. చాలా సీక్రెట్. దానికి ఉపనిషత్తు చెప్తోంది, ఆ సీక్రెట్ ఏమిటంటే ఈ శారీరక బ్రాహ్మణంలో చెప్పబడింది. అసలు ఈ వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టడం ఏమిటి? వదిలిపెట్టిన తర్వాత ఉంటాడా? తర్వాత పోతాడా? ఎక్కడికన్నా వెళతాడా? ఏ ఊరన్నా వెళ్ళిపోయినాడా? లేకపోతే ఈ శరీరంతోనే పోయినాడా అనేది కూడా సందిగ్ధమే. ఎందుకంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మరేదో సూక్ష్మ శరీరం ఉన్నదని, అది వెళుతుందని వింటున్నాం. ఆ వ్యక్తి జీవించే ఉంటాడని వింటున్నాం శాస్త్రం ద్వారా. ఎందుకంటే మనం కళ్ళతో చూడలేదు, కళ్ళతో చూడను లేము. కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే
ఆ అజ్ఞాని అయిన వ్యక్తి గురించి మరణం తర్వాత ఏం జరుగుతున్నది అని శాస్త్రం చెప్తోంది. శాస్త్రం అంటే ఏంటి? బృహదారణ్యక ఉపనిషత్. ఈ శారీరక బ్రాహ్మణం జ్ఞానం పొందిన వ్యక్తి మరణిస్తే ఏ విధంగా ఉంటుంది మరణం, ఆత్మ జ్ఞానం లేనటువంటి వ్యక్తి మరణిస్తే ఇవే విధంగా ఉంటుంది మరణం అని ఇక్కడ మనకు చాలా వివరణ. క్రిందటి స్వయంజ్యోతి బ్రాహ్మణం నుంచి మొదలుపెట్టి ఈ శారీరక బ్రాహ్మణంలో కూడా అదే విషయం చెప్తున్నారు. చాలా నిగూఢమైన విషయం. ఆత్మజ్ఞాని అయితే తాను ఆత్మ అని తెలుసుకొని ఆత్మలో ఐక్యం అవుతాడు. నేను ఈ శరీరాన్ని కాదు, అసలు ఈ శరీరం పంచభూతాలు, పంచభూతాలతో చేయబడింది, పంచభూతాల్లో కలిసిపోతుంది, దానితో నాకేమీ సంబంధం లేదు. ఆత్మనైన నేను అసలు పుట్టలేదు, నేనెప్పుడూ ఆత్మనే. ఈ శరీరం అనేటటువంటి ప్రకృతి మాయ ఆత్మనైన నా యందు వ్యక్తమవుతూ ఉంటుంది, లయిస్తూ ఉంటుంది. అది కనపడుతూ ఉంటుంది, జననం అంటారు, జన్మ అంటారు. అది పోయినప్పుడు ఆ ప్రకృతి, ఆ మాయా శరీరం ప్రకృతిలో లయించింది అంటారు అని జ్ఞాని తెలుసుకుంటాడు, ఆత్మజ్ఞాని. కనుక ఆయనకి ఈ శరీరంతో రావడం పోవడం మీద ఆయనకు పెద్దగా ఏమి తేడా కనిపించదు. ఆత్మజ్ఞానికి ఎలా తేడా కనిపించదండి అంటే, సముద్రం దగ్గరికి వెళితే అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీటికి ఏమిటి సంబంధం? నీరే అలలాగా కనపడుతున్నది, అలలు మళ్ళీ నీటిలో కలిసిపోతున్నాయి అలలు. కనుక నీటి కంటే అలలు వేరుగా లేవు. మనం పెట్టాం పేరు, పెద్దగా వస్తుంటే పెద్ద అలని, చిన్నది వస్తే చిన్న అలని మనం పేరు పెట్టుకున్నాం. వేగంగా వస్తున్నదని, నిదానంగా వస్తున్నదని, వేగంగా వెళ్ళిపోయిందని, నిదానంగా వెళ్ళిందని మనం పేర్లు పెట్టాం. కానీ ఏమండి, అక్కడ అల ఉన్నదా? అసలు నీరు కాకుండా వేరే అల అనేది ఉన్నదా? అది అలాగా కనిపించడం ఎంతసేపు? కొన్ని క్షణాలు, మహా కొన్ని నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు, అంతకంటే ఉండదు కదా. ఆ క్షణభంగరమైనటువంటి అల నీరుగానే మళ్ళీ మిగిలిపోతుంది. అది అలగా వచ్చినప్పుడు నీరే, ఎత్తుగా రావచ్చు, చిన్నదిగా రావచ్చు, ఫోర్స్గా రావచ్చు. ఎట్లా వస్తే ఏముంది? అలగా వచ్చినప్పుడు అది నీరే అయి ఉన్నది. మళ్ళీ అల లేకుండా పోయినప్పుడు నీరుగానే ఉన్నది. మనం అల అని పిలుస్తున్నప్పుడు నిజంగా అల లేదు అక్కడ, పేరు మాత్రం మనం ఇచ్చాం ఆ రూపానికి. మనం అల అంటున్నది నీరే, అన అనే రూపాన్ని చూస్తున్నది నీరే, అంతా నీరే. ఈ పరమ సత్యం మీద మనం బాగా ధారణ చేయాలి మనస్సు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్తుంటాం. నువ్వు కుండ అని అంటున్నది మట్టే, కుండ రాకముందు మట్టే ఉన్నది, కుండ వచ్చిన తర్వాత కూడా ఎవరున్నారు? మట్టే ఉన్నది. మళ్ళీ కుండ పగిలిపోతే పొడి చేస్తే దాన్ని ఏముంటుంది? మట్టే ఉంటుంది. నువ్వు కుండని పిలుస్తున్నప్పుడు కూడా కుండ ఉన్నదా? పోని ఏమండి, కొంచెంసేపు ఆలోచిస్తే మనకే తల తిరుగుతుంది. కుండని నువ్వు పిలుస్తున్నప్పుడు కూడా కుండ లేదు, నిజంగా కుండ లేదు. ఏమున్నది? మట్టే ఉన్నది. మట్టే కుండ రూపంగా ఉన్నది, కానీ కుండ అనే వస్తువు లేదు మట్టి కాకుండా. కుండ అనే వస్తువు వేరే వస్తువు, మట్టి కాకుండా వేరే వస్తువు లేనే లేదు, ఎప్పటికీ లేదు, ఎన్నటికీ లేదు.
మట్టే కుండ రూపంగా కనపడుతున్నది. దీన్ని కాదనలేం మనం. ఇది పరమ సత్యం. పరమ సత్యం. నువ్వు ఎంత కుండని మాట్లాడినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా నాకుండా నాకుండా అని పట్టుకున్నా కూడా కుండ లేదు అనేదే సత్యం. పరమ సత్యం. ఎల్లవేళలా సత్యం. త్రికాలే అపి సత్యం. అదేవిధంగా ఈ నామ రూపాలన్నీ కనపడుతున్నాయి. శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, పంచకోశాలు, ఇవన్నీ కూడా నామరూపాలే. కానీ ఆ మాయ ద్వారా బ్రహ్మశక్తి అంటారు దాన్ని. ఆత్మనైన నేను నా శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా ఈ రూపాలుగా కనపడతాను. ఆ రూపాలన్నీ నిజం కాదు. ఆత్మనైన నేనే ఉన్నాను, ఉంటున్నాను, ఎప్పటికీ ఉంటానే. కానీ నాకే ఈ పేర్లన్నీ పెట్టారు. నీటికే అలాని పేరు పెట్టారు, మట్టికే కుండని పేరు పెట్టారు. అదేవిధంగా ఆత్మకే ఇన్ని పేర్లు పెట్టారు అని ఈ విషయాన్ని జ్ఞాని గ్రహిస్తాడు. ఎవరు జ్ఞాని అంటే మీరే. జ్ఞాని గ్రహిస్తాడంటే ఎక్కడో కూర్చున్నాడు అనుకోకండి. ఎవరైతే భగవద్గీత ఉపనిషత్తులు వింటారో, అర్థం చేసుకుంటారో వాళ్ళే జ్ఞానులు. అటువంటి జ్ఞానికి మరణించిన తర్వాత, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మరల శరీరం రావడం అనేది లేదు. ఇప్పుడే నాకు శరీరం లేదు, ఇంకా మళ్ళీ పునర్జన్మ ఏమిటి అసలు? ఇప్పుడే నాకు శరీరం లేకపోతే మాయ ప్రకృతి శరీరంలాగా కనపడుతుంది. ఆ శక్తి నాదే. ఆ మాయా శక్తి వల్లనే ఇది కనపడుతున్నది. ఇప్పుడు నేను నేను అని మీరు అనుకుంటున్న శరీరం విడివిడి భాగాలుగా చూడండి. చర్మాన్ని ఒక పక్కన పెట్టండి, మాంసం ఒక పక్కన పెట్టండి, రక్తము, ఎముకలు, ఇవన్నీ. అందులో ఏది నేను? మీరే చెప్పండి. జుట్టు నేనా? చర్మము నేనా? కళ్ళు నేనా? ముక్కు నేనా? చేతులు నేనా? కాళ్ళు నేనా? పొట్ట నేనా? ఏది నేను అంటే, ఏది నేను చెప్పినా కూడా అది ప్రకృతి, మాంసం, ఎముకల గూడే. అందుకని అది నువ్వు కాదు. కానీ అది నేను అనుకుంటూ భ్రమిస్తున్నాను. జ్ఞాని భ్రమించడు. భ్రమించేవాడు అజ్ఞాని. ఆ అజ్ఞాని బాధపడతాడు. మరణించిన తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకుంటాడు, మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ జ్ఞానికైతే ఈ చిదాభాసం అనేది ఏదైతే ఈ శరీరాన్ని పనిచేస్తున్నదో ఆ చిదాభాసమై చిత్తైన నేను తప్ప అది వేరే నిజమైన వస్తువు కాదు. అది నా ప్రతిబింబం. చిత్తు అయినటువంటి ఆత్మనైన నేను ఆ మనస్సు అనే ఒక ప్రకృతిలో ప్రతిబింబించగానే ఈ మాయా శరీరం పనిచేస్తున్నది అని జ్ఞాని తెలుసుకుంటాడు శాస్త్రం ద్వారా, గురువు ద్వారా. కనుక చిదాభాసము మిథ్య, శరీరము మిథ్య, చిత్తునైన నేనే సత్యం. నాకు రూపం లేకపోయినా కూడా ఈ రూపం ఉన్నవన్నీ కూడా ఎండమావి నీరు లాంటిది, త్రాటి మీద కనపడుతున్న సర్పం లాంటిది, ముత్యపు చిప్ప మీద కనపడుతున్న వెండి లాంటిది అని తెలుసుకుంటాడు జ్ఞాని. కానీ శాస్త్రం చదవని వాళ్ళు, గురువు దగ్గర శాస్త్రం పఠించని వాళ్ళకి ఈ విషయం బోధపడదు. అటువంటి అజ్ఞాని గనక మరణిస్తే ఏమవుతుంది అంటే, ఆ యొక్క అజ్ఞానికి చిత్తు తానని తెలియక ఆ చిదాభాసం, ఆ మనస్సు, ఆ శరీరం, వాటి మీద అభిమానం వలన, అజ్ఞానం వలన అభిమానం వలన చనిపోయేటప్పుడు కూడా ఆ వాసనలతో ఉన్న మనస్సు మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశించడానికి పనిచేస్తుంది అజ్ఞాని అయితే. ఎందుకంటే శరీరాభిమానం వలన. అలా ప్రయత్నించేటప్పుడు ఈ అజ్ఞాని చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడుతుందట. నిహత్య అవిద్యాం కృత్వా అంటే ఈ శరీరాన్ని జడం చేసి, ఎలాగైతే ఆ యొక్క గొంగళి పురుగో లేకపోతే ఆ జలగ లాంటిది ఆకులు తింటూ ఉంటే చూసారా, అవి ఈ ఆకును తింటూ మళ్ళీ ఇంకొక ఆకు మీదకి వెళుతూ ఉంటుంది. అది అట్లా ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి వెళుతూ ఉంటుంది.
ఎలా వెళుతుంది? జలాయుక ఆ ఆకు మీదకి వెళ్ళిన తర్వాత దాని మీద పట్టు దొరికిన తర్వాత ఈ యొక్క ఆకును వదిలిపెడుతుంది. అది శరీరాన్ని ముడుచుకుంటుంది, మళ్ళీ సాగదీస్తుంది, ముడుచుకుంటుంది, సాగదీస్తుంటుంది. అదేవిధంగా ఈ జీవుడు ఈ చిదాభాసతో కూడినటువంటి మనస్సు, కారణ శరీరం, సూక్ష్మ శరీరం అన్నీ కలిసి చిదాభాస అందరూ కలిసి కూడగట్టుకొని అజ్ఞాని జీవ ఏం చేసినాయి? ఇక్కడ నిహత్య శరీరం, ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి, ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టేసి ప్రారబ్ధ కర్మ అయిపోయింది. ఆ కర్మ అయిపోవడం వల్ల నెక్స్ట్ కర్మ ఏ శరీరానికి రెడీగా ఉంటే ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా, అవిద్యాం గమయిత్వా అంటే అచేతనం చేసి, ఈ శరీరాన్ని అచేతనం చేసి, ఒక కట్టెలాగా అయిపోతుంది కదండి. అందరు వచ్చి నుంచుంటారు జనమంతా కూడా. దేని ముందు? ఆ శరీరం అచేతనమైన శరీరం, చేతనం లేదు. తొందరగా తీసుకుపోండి, ఎప్పుడు తీసుకుపోతారని అడుగుతారు. అంతకు ముందు వరకు కూడా ఆహా ఓహో అన్న వ్యక్తులు ముక్కుకు మూసుకుంటారు, నుంచుంటారు. ఎప్పుడు తీసుకెళ్తారు? ఇంకా తీసుకువెళ్ళలేదా అని అడుగుతారు. అవిద్యాం గమయిత్వ, దీన్ని అచేతనం చేసి, ఈ జీవుడు ఉన్నంతసేపే, ఆ చిదాభాస ఉన్నంతసేపే, ఆ మనస్సు సూక్ష్మ శరీరం ఉన్నంతసేపే ఈ యొక్క స్థూల శరీరం ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞాని స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుందో ప్రాణాలు, ఇంద్రియాలు అన్నీ కలిసి బయటకు వస్తాయి. రాగానే ప్రాణం పోయిందండి అంటాం మనం. అంతవరకు మనకు తెలుసు, ఇంకేం తెలియదు. ఎప్పుడైతే అచేతనం అయిపోయిందో ప్రాణం పోయిందండి, ఊపిరి పోయింది ఏంటి అంటారు. ఊపిరి ఏమిటి, ఎలా పోయింది, ఎట్లా పోయింది నువ్వు చూసావంటే, ఇది పనిచేయడం లేదు అది మాత్రం తెలుసు నాకు, కనుక ఊపిరి పోయింది అంట. అదేమిటయ్యా ఎట్లా అంట ఊపిరి పోయిందంటే, అంతకుముందు గాలి తీసుకుంటున్నాడు, ఇప్పుడు గాలి తీసుకోవడం లేదు, అంతే తేడా. ఏమంటే మనకు అంతకంటే ఏమైనా తెలుసా? డాక్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? ఊపిరి ఆడుతున్నదా లేదా చూస్తారు, గుండెలు శ్వాసను తీసుకుంటున్నాడా లేదా అని చూస్తాడు. స్టెథోస్కోప్ పెట్టి గుండె పనిచేస్తున్నదా లేదా అని చూస్తారు. గుండె ఆగిపోయింది అంటే ఏమిటి? ఊపిరిపోయింది అని అర్థం. ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది అని అర్థం. ప్రాణవాయువు ఆగిపోయింది అని అర్థం. ఎందుకు ఆగిపోయింది? ప్రాణవాయువు తన పని తాను చెయ్యకుండా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆ జీవుడు చేసిన కర్మలు, అనుభవించే కర్మ ఈ శరీరంతో పని అయిపోయింది. మరొక శరీరానికి వెళ్ళాలి సంచిత కర్మలను అనుభవించడానికి. అది వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసింది, దీన్ని అచేతనం చేసేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని చేతనం చేస్తుంది. వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. మన ఇంట్లో ప్రవేశించినట్లే గృహప్రవేశం. ఆ ఉదాహరణ కూడా చూసాం కదా. బండిలో సామాన్లన్నీ వేసుకొని వెళ్ళి ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళినట్లుగా గుర్తుందా ఉదాహరణ? అంతే. ఈ ఇంట్లోకి వచ్చాం, ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసిపోదాం కొంతకాలానికి. ఆ మాట చెప్పకండి స్వామి గారు. మనకు కూడా ఇళ్ళ మీద, అద్దెకున్న ఇంటి మీద ఎంత మమకారం తెలుసా? వాళ్ళు ఖాళీ చేయమంటారేమోనని భయం. ఖాళీ చేయకుండా ఉంటే బాగుండనిపిస్తుంది, ఖాళీ చెయ్యమంటే కోపం వస్తుంది వాళ్ళ మీద. ఏమండి, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ మీద ఎందుకండి మన కోపం? ఎందుకంటే నేను అన్నీ ఈ ఇంటికి చాలా రిపేర్ చేయించాను, ఈ ఇంటికి అవి చేశాను, ఇవి చేశాను, ఇంతకాలం నుంచి ఉన్నాను, ఇప్పుడు నేను ఎట్లా వదిలిపెట్టేది ఇంటి మీద అని చెప్పి ఎంతమంది పోట్లాడుతున్నారు. నేను ఖాళీ చేయను అంటాడు. అదేవిధంగా మనం కూడా ఈ శరీరాన్ని, ముసలితనం వస్తున్నది కదా, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా సరే ఖాళీ చేయరా అంటే నేను ఖాళీ చేయను అంటాడు. దీనికి ఎన్నెన్ని రకరకాలైనటువంటి, కిడ్నీ పోతే కిడ్నీ పెట్టించుకొని, పళ్ళు పోతే పళ్ళు పెట్టించుకొని, జుట్టు పోతే విగ్గు పెట్టుకొని, పోయే శరీరానికి నువ్వు ఎన్ని సోకులు చేస్తున్నావు. ఏదైనా ఒకటి పని చేయకపోతే, జాయింట్లు పని చేయకపోతే ఆ స్టీలు ఇవన్నీ పెట్టించుకొని లోపల ఎన్ని చేస్తున్నాడు మనిషి. చూసారా? ఏదో చిన్న వయసు అన్నప్పుడు ఏదో చేస్తున్నాడు అనుకోవచ్చు, ముసలితనం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు కదా. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఈ ఇంటి మీద ఎంత మమకారమో. నువ్వు ఎంత మమకారం పెట్టుకున్నా
నువ్వు ఇంట్లోకి వచ్చావు, నువ్వే రెసిడెన్స్లోకి వచ్చావు, ఖాళీ చెయ్యాలి ఒక రోజుకి. అది నీ చేతుల్లో లేదు. నువ్వు ఎంత అభిమానం పెంచుకున్నా వదిలిపెట్టాల్సిందే కదండి. వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం జడమైపోతుంది. ప్రాణాలన్నీ వెళ్ళిపోయి ఇంకొక శరీరంలోకి బయలుదేరుతాయి. అవిద్యాం గమయిత్వ, ఈ శరీరాన్ని జడం చేసి అన్యం ఆక్రమ్య ఇంకొక శరీరాన్ని, ఆక్రమ్య అంటే శరీరము అని అర్థం. వేరే అన్యం అంటే వేరే, ఆక్రమ్య అంటే శరీరం. వేరే శరీరాన్ని తీసుకొని, ఎందుకంటే ఆ శరీరం దొరికినది అని మనకు గ్రిప్ అప్పుడే వచ్చేస్తుందట శరీరం. ఈ మనిషి చనిపోగానే వేరే శరీరం సూక్ష్మ రూపంలో ఉంటుంది, మనకు కనపడదు కంటికి. అందుకనే ఛాందోగ్యంలో పంచాగ్ని విద్యలో చెప్తారు, స్వర్గ అగ్ని, మేఘ అగ్ని, పృథివీ అగ్ని, పితృ అగ్ని అండ్ మాతృ అగ్ని అని చెప్పి 5 ప్రాసెస్లుగా శరీరం అక్కడే తయారైపోయింది. అది స్థూలం అవ్వడానికి కొంతకాలం పడుతుంది. మనిషి శరీరమో ఏ శరీరమో తెలియదు, కానీ అది స్థూలం అవ్వడానికి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే అది స్థూలం అవ్వడం మొదలు పెడుతుంది. కానీ ఈ పంచ అగ్నుల్లోకి వెళ్ళినప్పుడే సూక్ష్మ శరీరం ఉన్నది. ఆ ప్రాసెస్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ స్థూల శరీరం పెద్దదవుతుంది. అప్పుడే అమ్మ నాన్న స్థూల శరీరాన్ని ఇవ్వడానికి వాళ్ళు కారణభూతులు అవుతారు. అంతేకాని అచ్చంగా వాళ్ళు స్థూల శరీరాన్ని ఇవ్వరు. ఆ స్థూల శరీరం కూడా ఆ కర్మ ప్రకారం నిర్ణయం అయిపోయింది. ఏనుగు శరీరంలో ఉంటే ఈ జీవుడు ఏనుగు శరీరం, ఏనుగు తల్లిదండ్రులు ఏనుగు శరీరాన్ని ఇస్తారు వాడికి. మనుష్య శరీరంలో ఉంటే ఆ మనుష్య తల్లిదండ్రులు మనుష్య శరీరాన్ని ఇస్తారు. కోతి శరీరంలో ఉంటే కర్మ ప్రకారం ఆ కోతి తల్లిదండ్రులు కోతి రూపాన్ని ఇస్తారు. ఏమండి, సత్యమే కదా. నేను మనుషులైన పుడుతున్నారా? కోతులు లేవా? ఏనుగులు లేవు? పాములు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి. ఇవందరూ జీవులే. పాపం అవి నోట్లో మాట లేదు కాబట్టి వాటిని మనం పట్టించుకోవడంలా. మీరు బాగా ఆలోచించి చూస్తే వాళ్ళు కూడా జీవులే. ఆ శరీరాల్లో ప్రవేశిస్తారు చేసిన కర్మ ప్రకారం. ఆ జీవుడికి ఏమి హక్కు లేదు, ఏ శరీరం రావాలి నాకని చెప్పి ఆయనే నిర్ణయించుకోలేడు. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు చేసిన కర్మలను బట్టి నీ యొక్క శరీరం నిర్ణయం అయిపోయింది. ఈశ్వరుడు దాన్ని, నీ కర్మని చూసి ఆయన టిక్ మార్క్ పెడతాడు, సైన్ చేస్తాడు అంతే. భగవంతుడు ఏం చేస్తాడు? నీ కర్మని చూసి అప్లికేషన్, అది అప్లికేషన్, నా నెక్స్ట్ బర్త్కి నేను చేసిన కర్మల లిస్టు అని చెప్పి మనం ఆయనకు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, ఓ ఈ కర్మలు చేశావా, ఈ కర్మల ప్రకారం వెళ్ళి చూస్తాను. ఆయన పెద్ద న్యాయంగా పుస్తకాలు ఉంటాయి, లాయర్స్ దగ్గర ఉంటాయి కదా పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. అందులో లాయర్ ఏం చేస్తాడు? ఒక్కొక్క కేసుకి చూస్తాడు, ఈ కేసుకి ఏమిటి పనిష్మెంట్, ఈ కేసుకి ఏమిటి పనిష్మెంట్, ఎన్ని నెలల పనిష్మెంట్, ఎంత ఫైన్, బెయిల్ ఇవ్వాలా వద్దా చూస్తాడా లేదా? ఎఫ్ఐఆర్ కేసులు ఏమిటి, మిగతా కేసులన్నీ ఏమో ఉంటాయి కదా, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. లాయర్ ఆయన ఎంతటా ఆయన వచ్చి పనిష్మెంట్ ఇస్తాడా? ఎవరు ఇవ్వకూడదు, ఇవ్వరు కూడా. ఆయన యొక్క బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీస్తాడు, తీసి అందులో ఈ యొక్క పన్ను చేసిన వాడికి ఏమిటి శిక్ష, ఎంతకాలం, ఎంత సివియరిటీ పనిష్మెంట్, ఇంటెన్సిటీ ఆల్సో డిసైడెడ్. ఎక్కువ తక్కువ ఇవ్వడానికి వీలు లేదండి. ఆ ఇంటెన్సిటీ ఆల్సో అన్ని పుస్తకాల్లో ఉంటాయండి. అలాగే భగవంతుడి యొక్క గ్రంథం ఒకటి ఉంటుంది, కర్మ సిద్ధాంతం. ఆయన యొక్క పుస్తకాలన్నీ చూస్తాడు ఆయన కూడా. ఒకటి ఆయనే పుస్తకాలు తీసుకోకలే, ఆయనంతా కంప్యూటర్ చిప్పులాగా ఉంటుంది అనమాట లోపల. అటంటేనే ఓకే రెడీ, సైన్, ఓకే వచ్చేసింది. అన్యం ఆక్రమ్య. ఏమండి, ఈశ్వరుడు సైన్ చేస్తాడంతే. ఏం చేస్తాడు ఆయన? అంతకంటే ఏం చేయడు. ఆయనకు కూడా నీ కర్మను మార్చే శక్తి లేదు. నువ్వు చేసిన కర్మ నీ వైపుకే వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది, నీ వెంటనే వస్తుంది.
ఆత్మానం ఉపసంహరతి. ఈ యొక్క శరీరం నుంచి ఆ జీవాత్మ తాను కూడా, ఆత్మానం అంటే ఇక్కడ జీవాత్మ అని ఉపసంహరించుకోవడం వలన జీవాత్మతో పాటు ఈ సూక్ష్మ శరీరం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలన్నీ కూడా కలిసి మరొక శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఏమి శరీరాలు తీసుకుంటాయి అంటే నెక్స్ట్ మంత్రం చదువుతాం. తద్యథా పేషస్కరీం పేషసో మాత్రామపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవాయం ఆత్మేదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యన్నవతరం కళ్యాణతరం రూపం కురుతే ప్రీత్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానాం ఏ శరీరం తీసుకుంటాడండి, ఏం శరీరం తీసుకుంటాడండి అని ప్రశ్న వస్తుంది కదా. ఈ మంత్రం చదవండి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. క్రిందటి మంత్రంలోనేమో ఆ యొక్క జలాయుక ఉదాహరణ చెప్పారు. జలగ లాంటిదో ఇవన్నీ. జలగ అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే, జలాయుక అంటే జలగను చూశారు ఎప్పుడైనా? అది శరీరాన్ని ఇట్లా కుంచుకుంటూ సాగుతూ ముందుకు పోతుంటుంది. కుంచుకుంటూ సాగుతూ ముందుకు పోయేవన్నీ జలాయుకండి. ఎక్కువగా జలంలో ఉంటూ ఉంటాయి. ఈ యొక్క పురుగులన్నీ కూడా జలంలో ఉంటూ నీళ్ళల్లో పడకుండా ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి వెళుతూ ఉంటుంది. ఉదాహరణ అంతవరకే తీసుకోవాలి. వీడు కూడా ఉదాహరణలాగానే ఆ ఉదాహరణలు చెప్పినట్టు సాగిపోతూ ఉంటాడు అనుకోకూడదు. అది సాగుతుంటుంది శరీరం. అక్కడ ఉదాహరణ దేనికంటే ఫిక్సింగ్ ద అదర్ బాడీ, ఫిక్సింగ్ ఇట్ సెల్ఫ్ అనదర్ బాడీ. అది మనకు అక్కడ కావాల్సిన పాయింట్. తనని ఇంకొక శరీరం మీద పట్టు దొరికిన తరువాత అని అర్థం. దానికోసం ఈ ఉదాహరణే. కానీ కుంచుకుంటూ సాగేటటువంటి పురుగులాగా అని చెప్పి అనుకోకూడదు. జీవుడు కూడా అట్టగిపోతాడు అనుకోకూడదు. ఊరికే ఉదాహరణ. దేనికి ఆ ఉదాహరణ అనేది, మరొక శరీరం, మరొక ఆకు మీద పట్టు దొరికిన తర్వాత ఎట్లాగైతే దాని శరీరాన్ని కుంచుకొని మళ్ళీ దాని మీదకి ఫుల్గా వెళ్ళిపోతుంది, దీన్ని వదిలిపెడుతుందో అట్లా అని అర్థం. ఈ జీవుడు కూడా మరొక శరీరం పట్టు దొరికిన తర్వాత పూర్తిగా వదిలిపెట్టేసి. అందుకనే చాలామంది చనిపోయే ముందు రాబోయే శరీరాన్ని కూడా చూస్తారు వాళ్ళు. అందుకే నవ్వుతుంటారు. ఒక్కొక్కసారి చూసారా, ఏడుస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో మనకు తెలియదు, ఎందుకు నవ్వుతారో తెలియదు. కారణం ఏంటంటే శాస్త్రం చెప్తుంది, ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. వాళ్ళకి అన్నీ కనపడతాయిట. ప్రిమానిషన్స్ లాగా చనిపోయే ముందు మన వాళ్ళు కొంచెం జోకుగా చెప్తుంటారు. వీడికి పోయే ముందు అదేమో మాట అంటారు, దానికి ఏమిటా మాట, చావు తెలివి. కరెక్ట్, చావు తెలివి అంటారు చూసారా. అది చాలామంది తిట్టడానికి ఉపయోగిస్తుంటారు. ఎవడైనా తప్పు చేస్తే వీడికంతా చావు తెలివి అండి అంటుంటారు. అది తిట్టడానికి ఉపయోగించక్కర్లేదు. నిజంగా చనిపోయే ముందు వచ్చే తెలివి చావు తెలివి. అది కరెక్ట్ అయిన పదం. మన ఇళ్లలో వాడతారు. అది వెనకటి రోజుల్లో వాడేవాడిని. ఇప్పుడు ఆ మాట అంటేనే తెలియదు. ఇప్పుడు నేనే వెతుక్కోవాల్సి వచ్చింది ఆ మాటకు. చూసుకోండి, అంటే చెప్పింది చావు తెలివి అంటాను చూసారా. వాళ్ళకి రాబోయేది ఏంటి, జన్మ ఎట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు, ఏ ఊర్లో ఉంటారు కూడా అన్నీ తెలుస్తాయిట. నోరు తెరిచి మాట్లాడలేరు, చెప్పలేరు. ఎందుకంటే ఈ శరీరంతో సంబంధం లేదు కదా. రే నేను ఆ ఊరికి పోతున్నాను, ఫలానా ఊర్లో ఉంటాను, మీరు అందరు రండి అనే చెప్తాడు. చెప్పలేడు.
ఎందుకంటే ఈ శరీరంతో ఏం సంబంధం లేదు, ఈ మనుషులతో సంబంధం లేదు అసలు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టాడో, ఈ శరీరంతో సంబంధం ఉన్న భార్య కానీ భర్త కానీ పిల్లలతో ఆ వ్యక్తికి ఏ సంబంధము లేదు. అవతల రాబోయే శరీరాన్ని చూసుకుంటాడు కానీ ఈ శరీరం వాళ్ళతో సంబంధం ఉండదు. ఈ శరీరం వాళ్ళతో సంబంధం ఉంటే ఆ శరీరం కనపడదు. అర్థమైందా? అందుకని చనిపోయిన తర్వాత వచ్చే తెలివి. చనిపోవడానికి ముందు హాఫ్ డెడ్ అండి, అయిపోయింది. హాఫ్ డెడ్ అంటే ఏమిటి? మనతో మాట్లాడటంలే, మనల్ని గమనించడంలే, మనల్ని తెలుసుకోలేడు, మనం మాత్రం చూస్తుంటాం వాడిని. అంటే చనిపోయాడు అనమాట. దాదాపు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. లాస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్. అంటే మనకేమి కనెక్షన్ లేదు ఇంక వాడితో. ఊపిరి కొసన ఉన్నాడు అంటాడు సరే, ఊపిరి కొస. ఆ కొస అంటే తెలుసా? ఆ చివరి ఒక బిట్ అనమాట, అట్లా ఉంది ఒక పాయింట్. ఆ కొస టైంలో మనకు కనెక్షన్ ఉండదు, ఆ వ్యక్తికి కనెక్షన్ ఉంటుంది. అప్పుడు వస్తుంది చావు తెలివి. తెలివితేటలన్నీ పనిచేస్తాయి. ఏం రాబోతుంది, ఏ శరీరం, అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు. జలగ ఉదాహరణ అయిపోయింది కదా, జలాయుక. బాగుందా ఉదాహరణ? ఉపనిషత్తు ఎట్లాంటి ఉదాహరణలు వాడుతుందో చూడండి. ఎంతటి బ్రిలియంట్ ఎగ్జాంపుల్ అది. ఇంకొక ఉదాహరణ అదే పేషస్కరి అంటున్నది. ఈ కంసాలి వాడు, పేష అంటే బంగారం, బంగారాన్ని ఆభరణాలుగా మార్చేవాడు పేషస్కరి. పేష బంగారం, కరి కంసాలి అని అర్థం. ఎవరైతే ఆ యొక్క కర్మను చేస్తాడో, బంగారాన్ని ఆభరణాలుగా మార్చేటట్లు. ఆభరణాలు మారుతూ ఉంటాయండి, బంగారం మారదు. గొలుసుని గాజులుగా మార్చవచ్చు, గాజుల్ని దిద్దులుగా మార్చవచ్చు, దిద్దుల్ని ఉంగరాలుగా మార్చవచ్చు. నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. ఆభరణాలు మారుతాయి, బంగారం మారుతుందా? మారదు. అదేవిధంగా ఈ జీవాత్మ మారడు. ఈ జీవాత్మ మనిషి శరీరం అనే ఆభరణం ఒకసారి, ఏనుగు శరీరం అనే ఆభరణం లాంటిది ఒకసారి. ఆభరణం అంటే ఆభరణం లాంటి. బంగారం మారటం లేదు, ఆభరణం మారుతోంది. అదేవిధంగా జీవుడు మారడు. ఒకసారి మనిషి శరీరంలోకి వెళ్తాడు, ఒకసారి ఏనుగు శరీరం, ఒకసారి పంది శరీరం, ఒకసారి గాడిద శరీరం, ఒకసారి కోతి శరీరం. ఏ కర్మ చేస్తే ఆ శరీరం మనకు తెలియదు. ఆ శరీరంలో ఉన్నవాడికి కూడా తెలియదు ఏం కర్మకి ఏ వస్తుందని. ఈ తప్పులు చేసేవాళ్ళందరూ ఉన్నారు కదా. రాణా కపూర్ ఎప్పుడు జైల్లో పెడతాడో ఆయనకి తెలిసిందా? ఏమవుతుందని తెలిసిందా? చేసేటప్పుడు ఆ డబ్బులు సంపాదించేటప్పుడు ఆ పనిష్మెంట్ గుర్తురాదండి. శిక్ష ఎట్లా ఉంటుంది, ఎంత సివియర్గా ఉంటుంది. ఎప్పుడైతే శిక్ష పడుతుందని తెలుస్తారో వెంటనే లండన్కి పోవడానికి అందరూ తయారుగా అవుతారు. అదేమిటో మరి పట్టుకున్నారు అక్కడ కూడా. ఎవరెవరికైతే కనెక్షన్ ఉంటుందో లండన్కి టికెట్లు కొనుక్కుంటారు వాళ్ళు. నువ్వు కొనుక్కుంటే మాత్రం తప్పించుకుంటావా ఏమిటి? అక్కడికి పోయినా అక్కడ కోర్టులో చేస్తున్నారా లేదా? ఇప్పుడు లండన్ కోర్టులో కూడా ఒక ఆయన అటెండ్ అవుతున్నాడు కనుక నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు. కనుక ఇక్కడ కూడా అంతే. మనిషి ఏ కర్మ చేస్తే చేసేటప్పుడు తెలియదు. ఎందుకంటే మనిషి కదండి తప్పులు చేస్తాడు, జంతువులు చేయవు. వాటికి ఏమైంది పాపం, ఆకలి అయితే తింటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి. వాటికి అంతకంటే ఇంకా పాపం పుణ్యం ఏమీ లేవు వాటికి. మనిషి ఇంకేమీ తెలియదు అనమాట. కన్ను మిన్ను కనపడదు. ఎటువంటి పాపం వస్తుంది, ఎటువంటి జన్మ వస్తుంది అని తెలిస్తే చేస్తాడా? పాప భయం ఉంటే చేస్తాడా? ఆలోచించాడా ఎప్పుడన్నా? ఈ పక్షులు ఎందుకు పుడుతున్నాయి, ఏనుగులు ఎందుకు పుడుతున్నాయి? అవి జీవరాశులే కదా. ఈ జీవితాలు ఎందుకు వాటికి, ఈ నరకాన్ని ఎందుకు అనుభవిస్తున్నాయి అని ఎప్పుడన్నా ఆలోచించాడా? వాళ్ళు ఒకప్పుడు మనిషి జీవులే, మనుషులై పుట్టి తప్పులు చేసి మహాపాపం చేస్తే ఇట్లాంటి జన్మ వచ్చిందని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉంటే దాన్ని పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి మహాపాపాలు చేశాడు మనిషి. అందుకని ఆ పాపం వాడిని వెన్నంటి ఆ శరీరంలోకి వెడతాడు. శాస్త్రం చదవకపోతే ఎన్ని తప్పులు చేస్తాడో తెలుసా మనిషి? ఇంకా ఇంకా తప్పులు చేస్తాడు. చదివితే ఒరే ఈ జీవరాశిని చూస్తున్నావు కదా,
ఈ తప్పు చేస్తే శివానంద గారు ఎవరో ఒకరు రాశారు పుస్తకం, ఏ తప్పు చేస్తే ఏ రోగం వస్తుంది, ఏ తప్పు చేస్తే ఏ శరీరం వస్తుందని ఒక పుస్తకం ఉంది. అది నాకు ఎవరో ఇచ్చారు, చదువుస్తామని చెప్పి తీసుకున్నారు, మళ్ళీ రాలేదండి ఆ పుస్తకం నా దగ్గరికి. అది ఎట్లా పుస్తకం ఉంటుందో ఎక్కడ వెతుకుతున్నాను, దొరకటంలే. ఒక్కసారి చదివాను నేను అంతే. ఆ పుస్తకం అన్నీ కరెక్ట్గా రాసి ఉంటాయి. అవి పురాణాల్లోంచి తీసుకోబడినాయి, వెతికి పట్టుకుందాం. అందుకని నేను నమ్మనంటే నమ్మకపోతే పో, వీళ్ళందరూ ఎందుకు పుట్టారు ఈ జీవరాశులన్నీ చెప్పు, నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావు, అవి ఎందుకు పుట్టినాయి, శాస్త్రం ప్రమాణం. కనుక తప్పు చెయ్యకు, చేశావంటే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. బంగారమై జీవుడు ఒకడే, శరీరాలు మారుతూ ఉంటాయి. ఎట్లాగైతే కంసాలి వాడు ఒకే బంగారాన్ని అనేక ఆభరణాలుగా మారుస్తూ ఉంటాడు, బంగారంలో మార్పు లేదు. జీవుడు కూడా మార్పు ఉండడు, శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి. అందుకని తప్పు చేయడం మానుకో, పాపపు కర్మలు చెయ్యకు. 16వ అధ్యాయం చూసాం. దైవీ సంపత్తిని పెంచుకో. కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం, మోసం ఇవన్నీ కూడా వదులుకో. తామస కర్మలు, రాజస కర్మలు అన్నీ వదిలిపెట్టు, సత్వగుణాన్ని పెంచుకో అని చెప్తున్నాం. వినకపోతే నువ్వే అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నది శాస్త్రం. ఎన్ని నియమాలు చెప్తున్నది, మన కోసం చెప్పినా కూడా పెడచెవిన పెట్టేవాడు, తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టినవాడు బాగుపడుతున్నాడో మనం చూసాం ఎక్కడన్నా? మీరే చెప్పండి, నాకంటే మీకు బాగా తెలుసు. తల్లిదండ్రుల మాట వినకుండా, మంచి మాటలు వినకుండా పెడచెవిన పెట్టినవాడు, పెడచెవి అంటే తెలుసు కదా, వినకుండా ఉండడమే పెడచెవిన పెట్టడం. పెడచెవి అంటే ఏముంది, ఇటు చెప్తూ ఉంటే అటు తిరగడం, దీన్ని పెడచెవి అంటారు. అంటే పెడచెవి అంటే ఎట్లా ఉంటుందని అడగండి. పెడచెవి అంటే అమ్మ నాన్న ఇటు మాట్లాడుతుంటే వాడు అటు చూస్తుంటాడు, అంటే మనస్సుని ఆ మాటల మీద నిలపకపోవడమే పెడచెవి అని అర్థం. అట్లా పెట్టిన పిల్లలకి ఎప్పుడన్నా జీవితంలో సుఖపడడం, పైకి రావడం, అభివృద్ధి చెందడం చూసామా? జరుగుతుందా? అది జరగదు. అదేవిధంగా శాస్త్రమాత, తల్లి తండ్రి, ఆ శాస్త్రమే మనకి ఇన్ని చెప్తూ ఉంటే ఎంతమంది చెవులు ఇస్తున్నారండి దానికి. పెడచెవిన పెడచెవి పెట్టేవాళ్ళు ఎక్కువ, చెవి ఇచ్చేవాళ్ళు తక్కువ. అవునా? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు? వినేవాళ్ళు తక్కువ, వినని వాళ్ళు ఎక్కువ. అవునా? ఇది అంతే. అదే కథ. శాస్త్రమాత మాటని చెవిన పెట్టుకునే వాళ్ళు తక్కువ, పెడచెవి వాళ్ళు ఎక్కువ అన్నారు. నేనేం వినను, ఆ శాస్త్రం ఏంటి, నేను నమ్మను ఏమండి. అజ్ఞానంలో కూరుకుపోయి టెన్షను, డిప్రెషను, అప్రెషను, సప్రెషను వాటితోనే ఇది జీవితం అయిపోదు. అందుకనే మన వాళ్ళు చిన్న వయసు నుంచే ఉగ్గుపాల నుంచే సనాతన ధర్మాన్ని నూరిపోసేవాళ్ళు. కారులో వస్తుంటే కണ്ണన్ అంటున్నాడు డ్రైవర్, ఈ పూల వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయండి అన్నాడు. ఆ పూలు కారులో పెడతాయి, ఈ పర్ఫ్యూమ్స్ అన్నిటి బదులుగా పూలు పెట్టామనుకోండి, ఆ స్మెల్ వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. నేను అన్నాను, నేను కూడా వినలేదు ఇంతవరకు ఎప్పుడు ఇట్లా సెల్స్ యాక్టివేట్ అవుతాయని. నీకు ఎట్లా తెలుసు? నీకు మంచి విషయం తెలిసిందే, నీ దగ్గరే వింటున్నాను అన్నా నేను. పరమసత్యం అది, నాకు తెలియదు, నేను ఎప్పుడు తెలుసుకోలేదండి. పూల వాసన వలన బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయని చెప్పి నాకే తెలియదు, ఎప్పుడు చెప్తుంటాడు. అందుకని పూలు కొని వేస్తుంటాడు కారులో. ఎలా తెలిసిందంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇందాక వస్తూ చెప్తున్నాడు. అంతకుముందు నేను ఒక ఇంటికి వెళుతుండేవాడినమ్మా, ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంది, ఒక ముసలి ఆవిడ ఉంది, అమ్మమ్మ బామ్మ ఉన్నది. మనవరాలికి కొంచెం ప్రాబ్లం, మెంటల్లీ రిటార్డెడ్, నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ అన్నమాట విషయాన్ని. మందంగా ఉంటుంది మనస్సు, అది తెలివితేట తక్కువ.
ఈ అబ్బాయికి ఇచ్చి రోజు పూలు తీసుకురా పూలు తీసుకురా అనేది. పూలు తీసుకొచ్చి ఆ అమ్మాయికి పెట్టేది ఆ అమ్మమ్మ. అప్పుడు వీడు అడిగాడు, ఎందుకమ్మా రోజు పూలు తెమ్మంటారు, నాకు చెప్తారు ఎందుకు రోజు పూలు తెమ్మంటున్నారు, దేనికి ఈ అమ్మాయికి పెడుతున్నారని చెప్పి అడిగాట. అడిగితే ఆవిడ చెప్తుందిట ఆ వృద్ధురాలు, ఈ పూలు పెట్టడం వలన ఆ అమ్మాయికి ఆ బ్రెయిన్ సెల్స్ వాసనని గ్రహించి యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే పూలల్లో ఎంతో ఉంటుంది వాసన. అందుకని రోజు పూలు పెడితే ఆ బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి కొంచెం చురుకుగా పనిచేయడం మొదలు పెడతాయి అని చెప్పి రోజు పూలు పెడుతున్నాను అన్నదట. చెప్తూ ఆశ్చర్యపోతున్నాడు. చూడండి, ఆ ఇంటి వైద్యం అంటారు చూసారా, పార్టీ వైద్యం అంటారు, అమ్మమ్మ వైద్యం. ఇవన్నీ పూజ్య స్వామి దీనికి ఏం పేరు పెడతారంటే వృద్ధ వ్యవహార అంటారు స్వామీజీ. ఒకే పేరు. వృద్ధులు చెప్పేటటువంటి వారి వ్యవహారమే వృద్ధ వ్యవహార. ఇది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే అంత సైన్స్ అండి. ఇది సైన్స్. చూడండి, పూల వాసనకి బ్రెయిన్ సెల్స్కి ఏమిటి స్టిమ్యులేషన్ అన్నారు. మీరు చూడండి, ఆ పూల వాసన చూస్తుంటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకు, వెంటనే స్టిమ్యులేషన్. ఆవిడ ఆ రోజుల్లో ఆ చదువుకోని వాళ్ళు కూడా ఇంత జ్ఞానంతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏమిటంటే పూలు పెట్టుకుంటే జుట్టు విరబోసుకునే వాళ్ళకి పూలేం పెట్టుకుంటారు. అందుకని ఆడవాళ్ళకి ప్రతిరోజు పూలు పెట్టుకోవడం అలవాటు. మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. మగవాళ్ళు ఏం చేస్తారంటే చెవులో పెట్టుకుంటారు. చూసారు ఎక్కడన్నా? చెవులో ఎందుకు పెట్టుకుంటారు? నేనేమో చెవులో పువ్వు పెట్టుకున్నాను అంటాడు పిచ్చివాడ. చెవులో పువ్వు పెట్టుకోవడం ఎందుకో తెలుసా? ఇక్కడ చెవు దగ్గర నుంచి ముక్కులోకి వెళుతుంది. ఇది నేను ఇప్పుడు చెప్తున్నా. ఇందాకటి విషయం వినంగానే నాకు ఆ విధంగా తెలిసిందమ్మా అన్నాడు. ఎంత పరమ సత్యం చూడండి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మనిషిలో సంస్కారం అనేది, మన వృద్ధ సంస్కారం పెద్దలు చెప్పినటువంటిది పెడచెవిని పెట్టకూడదు ఎప్పుడు కూడా. పూలు అదే పెట్టుకొని ఉంటుంది. ఒక ఆయన చెప్తాను, మా కోడలు పూలే పెట్టుకోదండి, అసలు పూలు అంటే ఎలర్జీ ఆ అమ్మాయికి అంటుంది. చూడండి, వెనకటి రోజుల్లో మంగళకరంగా లక్ష్మీగా పూలు పెట్టుకోవడం ఆచారం. చిన్నప్పటి నుంచే పూలు పెడతారు తలల్లో. కారణం ఏంటో అర్థమైందా? ఫ్యాషన్ కాదు, ప్రతిదీ సైంటిఫిక్ అండి. ఇక్కడ ప్రతిదీ సైంటిఫిక్. అది తెలుసుకునే శక్తి లేక మనం మూర్ఖలమై కూర్చున్నాం. ఇలా ఆలోచిస్తే ప్రతిదీ కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. అప్పుడు మనిషి శాస్త్రం మీద మనసు పెడతాడు, చెడు పనులు చేయడు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ఏమేమి జన్మలు వస్తాయి చూడండి. మంచి పనులు చేస్తే మంచి జన్మలు, లేకపోతే ఈ కంసాలి వాడు ఒకే బంగారాన్ని అనేక ఆభరణాలు చేసినట్లుగా ఈ జీవుడు కూడా ఎప్పుడు మారడు. తల్లి తండ్రి జీవుణ్ణి పుట్టించరు, సూక్ష్మ శరీరానికి జన్మనివ్వరు వాళ్ళు, చిదాభాసకి జన్మనివ్వరు. చిదాభాస సూక్ష్మ శరీరం రెడీగా ఉన్నప్పుడు స్థూల శరీరం ప్రొవైడ్ అవ్వడానికి కాస్త మ్యాటర్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అంతే. అందుకని వాడి జాతకం అంతా వీడి చేతుల్లో ఏం లేదు. నేను వీడిని ఎట్లా కన్నాడండి, వీడికి ఇట్లాంటి బుద్ధులు ఏమిటండి అంటుంటుంది తల్లి. వీడికి ఇట్లాంటి మనస్సు ఏమిటండి అంటే, నీ చేతుల్లో ఏముంది అసలు? కాకపోతే కొన్ని హెరిడిటరీ డిసీజులు వస్తాయి, అంతకంటే ఏం లేదు. అమ్మా నాన్న దగ్గర నుంచి ఏమన్నా వస్తే ఏమొస్తాయంటే తెలుసా? కొన్ని పారంపరిక వ్యాధులు మాత్రం వస్తాయి, అంతేగాని గుణాలు ఏమీ రావు. మన యొక్క సంస్కారం మనం క్యారీ బ్యాగ్ అండి, మూట పెట్టుకొని వస్తూనే ఉంటాం. అందుకని ఇండివిజువల్ చూసారా ఎంత ఇండివిజువల్, తన స్వతంత్రాన్ని వదులుకోడు. పిల్లలు కూడా ఇండివిజువాలిటీ సో పవర్ఫుల్. మన ఇండివిజువాలిటీ మీద అటాక్ చేయకూడదు. వాడికి మనం ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే మంచిది, ఎట్లా ఉంటుందని చెప్పడం వరకే మన వంతు. కానీ వాళ్ళ ఫ్రీడమ్ మీద, ఇండివిజువాలిటీ మీద మనం అటాక్ చేస్తే వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోగా నీకు నిరుత్సాహం ఏర్పడుతుంది. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అందుకని నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు సనాతన సంస్కృతి శిక్షణా శిబిరం అని పెట్టబోతున్నా. పెద్దవాళ్ళకేంటి చిన్నవాళ్ళకేంటి అందరికీ ఒక 3 రోజులో 4 రోజుల్లో. ఇప్పుడు అదొక న్యూ ప్రాజెక్ట్. వేదాంతం ఉండదు అక్కడ, అంత సనాతన సంస్కృతే. ఆ క్యాంపు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎట్లా సంస్కృతిని మనం పెంపొందించుకోవాలి. పెద్దవాళ్ళకి అవసరం ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ పువ్వు విషయం తెలిసిందా మనకు? ఇట్లాంటి విషయాలు అనేక విషయాలండి, 1 కాదు 2 కాదు. మన ఇంట్లో చిన్న చిన్న అలవాట్ల దగ్గర నుంచి సనాతనంగా మనం చేస్తూ వస్తున్నటువంటివన్నీ కూడా
మనల్ని ఆల్ ద వే మనకి సంస్కారాన్ని ఇచ్చి అక్కడ బ్రహ్మస్వరూపానికి మనం తీసుకువెళ్ళటానికి చేయి పట్టుకొని నడిపించేది సనాతన సంస్కృతి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అనిపిస్తున్నది అది ఇవ్వడం చాలా అవసరం ఇప్పుడు అనిపిస్తున్నది. వెరీ అర్జెంటుగా వీ హ్యావ్ టు గివ్ అనిపిస్తున్నది ఇప్పుడు. దానికి మీ అందరి తోడ్పాటు కూడా కావాలి. ఓకే, అది మనం అందించగలిగేది. మనం పెంపొందించుకోవాలి ముందు. అసలు మనకే తెలియదు కదా. మనం పెంపొందించుకుంటూ మనం అవతల వాళ్ళకి ఇప్పుడు వీడియోల్లో యూట్యూబ్లో చూస్తే షేర్ 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 అని వస్తుంది. షేర్ మార్కెట్ కాదు, పంచుకోండి ఇతరులతో. వాట్సాప్లో కూడా ఉంది కదా, ఒక వాట్సాప్ వస్తే అందరికీ షేర్ 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 అని పంపిస్తాం. ఏవి షేర్ చేసుకోవాలో అవి షేర్ చేసుకుంటే మంచిది. మన సంస్కృతి సంబంధించినది ఏది ఉన్నా సరే 100 మందికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కరోనా వైరస్కి ఏ మంత్రం చదవాలని చెప్పి ఒక వచ్చింది వాట్సాప్లో, అది 100 మందికి పంపించండి అని వచ్చింది. అది పంపిద్దాం, షేర్ చేసుకుందాం. ఏ వ్యాధి ఔషధం అన్నమాట ఆ మంత్రమే. అది ఎవరో పంపించారు నాకు. అది మీకు ఎవరికైనా వచ్చిందా? వచ్చిందా? తెలుగులో ఒక మంత్రం వచ్చింది. మీ దగ్గర ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పంపించండి. ఎందుకంటే నేను పంపిస్తూ కూర్చుంటే క్లాసులు చదువుకోవడానికి టైం ఉండదు నాకు, అందుకని పంపించాల నేను. ఓకే, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవి షేర్ చేసుకోవాలి. అది సనాతన సంస్కృతిని పెంపొందించుకునే పద్ధతి. ఇప్పుడు ఈ అజ్ఞానికి ఏమవుతున్నది? ఏ శరీరం తీసుకుంటాడట? మాత్రం అపాదాయ. ఎట్లాగైతే కంసాని వాడు బంగారం మాత్రం తీసుకొని పేషసా మాత్రం అపాదాయ, బంగారాన్ని మాత్రం తీసుకొని నవతరం కళ్యాణతరం రూపం తనుతే, ఆ బంగారానికి వడ్డాణంగాను చంద్రహారంగాను రకరకాల ఆభరణాలు, కళ్యాణతరం అంటే దేవుడికి చేసే ఆభరణాలు, అందంగా ఉండే ఆభరణాలు మనం పెట్టుకునేవి తనుతే ఇస్తాడు, తయారు చేస్తాడు. ఏవమేవ అదేవిధంగా అయం ఆత్మ ఈ జీవుడు కూడా ఇదం శరీరం నిహత్య ఈ శరీరాన్ని వదిలిపెట్టి అవిద్యాం గమయిత్వా ఈ శరీరాన్ని జడం చేసి అచేతనం చేసి అన్యన్నవతరం వేరొక శరీరాన్ని కళ్యాణతరం రూపం మంచి రూపం కురుతే మంచి రూపాన్ని తీసుకుంటాడు. ఏమిటవి? పిత్ర్యంబా అంటే పితృలోకంలో ఉండేటటువంటి దేవతల్లాగా, వాళ్ళంతా పితృదేవతలు అంటారు చూసారా, అటువంటి శరీరాన్ని తీసుకోవచ్చు. మంచి కర్మలు చేయడం వలన పుణ్యకర్మల వలన పిత్ర్యం అంటే పితృలోకంలో పితృ శరీరాన్ని తీసుకుంటాడు. పితృదేవతలు గాంధర్వం, అక్కడ గా దీర్ఘం ఉండాలి, గాంధర్వం వా గంధర్వ శరీరాన్ని తీసుకుంటాడు. ఇవన్నీ మంచి కర్మలు చేయడం వలన. దైవం వా అంటే దేవగంధర్వులు, మన తైత్రీయంలో చదివాం. దేవగంధర్వానాం ఆనంద ఆజానజానాం ఆనంద పితృదేవానాం ఆనంద అని చదివాం కదా. ఆ దేవతలు అన్నమాట. పై లోకాల్లో ఉండేవాడు. దేవం ప్రాజాపత్యం విరాట్ అని అర్థం. ప్రాజాపతి అంటే విరాట్ స్వరూపాన్ని దేహాన్ని తీసుకుంటాడు. లేకపోతే బ్రాహ్మం, బ్రాహ్మం అంటే ఇక్కడ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు, ఆ శరీరాన్ని తీసుకుంటాడు. లేకపోతే ఏంటి? ఇవన్నీ పుణ్యం చేస్తే వచ్చే శరీరాలండి. అవి చేయకుండా అన్యేషాం మిగతా శరీరాలు అతల వితల సుతల పాతాల అన్ని లోకాలకి అన్యేషాం భూతానాం నల్లి పిల్లి ఎలుక గాడిద కుక్క ఇవన్నీ ఉన్నాయి కదా, రకరకాల జంతువులు. ఎన్ని రకాలండి? జూలాజికల్ పార్క్ పోతే తెలుస్తుంది. ఆ జూలాజికల్ పార్క్లో అన్యేషాం ఏ జూలాజికల్ పార్క్లో పుడతావో ఎవరికి తెలుసు, ఏ అడవిలో పుడతావో భూతానాం అయిందండి. ఇది పుట్టాడండి. ఇప్పుడు పుట్టిన తర్వాత ఏమైంది? ఇప్పుడు శరీరంలో ప్రవేశించాడు. సవా అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయః ప్రాణమయశ్చ చక్షుర్మయః. సరే, ప్రాణమయః చక్షుర్మయః శ్రోత్రమయః పృథివీమయః ఆపోమయః వాయుమయః
ఆకాశమయస్తేజోమయః అతేజోమయః కామమయః అకామమయః క్రోధమయః అక్రోధమయః ధర్మమయః అధర్మమయః సర్వమయః తద్యదేతత్ ఇదం మయో అదోమయ ఇతి సవా సహా వా అయం ఆత్మ ఆ ఈ జీవాత్ముడు ఆ ఈ జీవాత్ముడు అంటే ఏమండి అక్కడ శరీరం వదిలిపెట్టాడే ఆ ఈ జీవాత్ముడు ఇప్పుడు ఇంకో శరీరంలో ప్రవేశించడానికి రెడీగా ఉన్నటువంటి వాడు అని అర్థం ఆ ఈ జీవాత్మ సహ అంటే ఆ అయం అంటే ఈ ఆత్మ అంటే జీవాత్మ ఆ ఈ జీవాత్మ అన్నారు ఏమండి ఆ ఈ జీవాత్మ ఏమిటి ఎవడైతే ఉన్న పూర్వ శరీరాన్ని అచేతనం చేసి వదిలిపెట్టి వచ్చాడో వాడు సహ వాడే వీడు అయం వాడే వీడు ఆ జీవుడే ఈ జీవుడు ఇప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మ అన్నాడు చూడండి ఆ జీవుడు ఎవరో కాదు ప్రతిబింబ చైతన్యమే కదండి ఆ ప్రతిబింబ చైతన్యంతో కూడిన సూక్ష్మ శరీరం ఎవరు నిజంగా ఈ శరీరం ప్రయాణించడానికి కారణం ఎవరు చిదాభాస చిదాభాస ఎవరి నుంచి వచ్చింది చిత్తు నుంచి వచ్చింది చిత్ అంటే ఏమిటి చైతన్యం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ మహావాక్యం ఏ ఉపనిషత్తు మాండుక్యోపనిషత్ అయమాత్మ బ్రహ్మ నోట్ చేసుకోండి కరెక్ట్గా మాండుక్యోపనిషత్తు మహావాక్యం బృహదారణ్యకంలో ఇక్కడ వచ్చింది సహ అయమాత్మ బ్రహ్మ ఆ పరమాత్మ ఎవరైతే ఆ సహ అంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు సహ అంటే ఏ చైతన్యం అయితే చిదాభాసుడిగా వ్యక్తమయ్యి సూక్ష్మ శరీరాన్ని ప్రయాణింపజేస్తుండడానికి సహాయపడుతున్నదో ఆ ఈ జీవుడు ఎవరో కాదు బ్రహ్మమే అని అర్థం కనుక నా నిజస్వరూపం బ్రహ్మమే ఎప్పుడు కూడా 100 అద్దాలు ఉంటాయండి 100 అద్దాల్లో 100 ప్రతిబింబ ముఖాలు ఉంటాయి అని చెప్పి వాటి మీద వ్యామోహాన్ని పెంచుకుంటారా అద్దాల మేడలోకి వెళితే 100 అద్దాలు ఉంటాయి 100 ముఖాలు కనపడతాయి ఆహా నేను చూసుకొని ఎంత బాగున్నానా అని చెప్పి ఇక్కడ పట్టుకుంటామే కానీ దాన్ని పట్టుకోవు కదా ఎందుకని అది నిజం కాదు ప్రతిబింబం అదేవిధంగా ఈ జీవుడు ఏం చేస్తాడు ఆ అద్దాల మేడలోకి శరీరంలోకి వెళ్ళిపోగానే విజ్ఞానమయ ఎప్పుడైతే ఈ విజ్ఞానమయంలో చూడండి పంచకోశాలు విజ్ఞానమయ మనోమయ చక్షుర్మయ ఒక్కొక్క దాంట్లో ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతాడో శరీరంలో ప్రవేశించాడు ఇంకో దాంట్లో జలాయుకలాగా ప్రవేశించేశాడు రాగానే ఇంకా దీని మీద అభిమానం పెంచుకుంటున్నాడు విజ్ఞానమయ ఆ విజ్ఞానం నేను అనుకున్నాడు విజ్ఞానమయ బుద్ధి తర్వాత మనోమయ మనస్సు నేను మయ అంటే ఏమిటి వికారార్థే మయట్ మనస్సు ప్రకృతి వికారం ఆ ప్రకృతి వికారాన్ని చెందిన మనస్సులో ఉన్న చిదాభాసుడు అహంకారం ఉదయించి నేను అనే వృత్తి ఉదయించి ఈ మనస్సు నేను అని తాదాత్మ్యం చెందుతున్నాడు ప్రాణమయ నా ప్రాణం పోతుంది నా ప్రాణం అంటాడు వీడు నా ప్రాణం ఇది నా ప్రాణం అంటాడు చూడండి ప్రాణమయంతో ఒకటైపోయినాడా లేదా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రాణం మా అబ్బాయి అంటే నాకు చాలా ప్రాణం అబ్బాయి ఎప్పుడు వచ్చాడు అమ్మాయి ఎప్పుడు వచ్చింది నేను వచ్చిన తర్వాతనే కదా నా ప్రాణం అంటే నాకు ప్రాణం నా ప్రాణానికి ప్రాణం నా పిల్లలు చూడండి
ఈ ప్రాణం మీద అభిమానం, ఈ ప్రాణానికి చెందిన వాళ్ళ మీద అభిమానం. అందుకే నేను చెప్తాడు, ఎవరికైనా వాళ్ళ ప్రాణం అంటే వాళ్ళకి తీపండి అంటుంటారు. నేను చెరుకు బెల్లంలాగా తీపా? వాళ్ళ ప్రాణం మీద తీపంటే ఏమిటో తెలుసా? ప్రాణమయ అభిమానం అన్నాడు. పంచభూతాలతో చేయబడిందండి మనస్సు, విజ్ఞానం, ప్రాణం. తెలిస్తేగా క్లాస్కి వస్తే కదా, క్లాస్కి వస్తే తెలుస్తుంది. తెలియకపోతే ఏమిటి? అభిమానం పెరిగి 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 తర్వాత చక్షుర్మయ, ఈ కళ్ళు కూడా, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటి మీద అభిమానం. ఏమి షోకు చేస్తారో ఈ కళ్ళకి, ఎంతెంత చేస్తాము, ఈ జుట్టుకి ఏమిటి, ఈ ముఖానికి ఏమిటి, ఈ చెవులకి ఏమిటి, మాంసానికి ఇక్కడ తగిలిస్తారు చూడండి, ఎన్ని తగిలిస్తాం, ఎన్ని రకాలు. ఒక బెజ్జం పెట్టేది, అన్నీ జోడించేది దానికి. చూసారా? శ్రోత్రమయ, చెవులు మీద అభిమానం, కళ్ళ మీద అభిమానం. ఈ కంటికి వస్తాయండి రకరకాల కాస్మెటిక్స్లు, అన్నీ ఆవు మాంసంతో, ఆవు చెవులు చర్మంతో చేసేవన్నీ కూడా ఆవు కొవ్వుతో చేసేవి దాదాపు. అందుకని ఏ కాస్మెటిక్స్ కూడా వాడకూడదు, ఏది వాడకూడదు. సరే, శ్రోత్రమయ, పృథివీమయ. ఇంకెప్పుడు స్థూల శరీరం. పృథివీమయ అంటే స్థూల శరీరంతో చేయబడింది కదా, మట్టితో చేయబడింది కదా ఇది. పృథివీమయ, శరీరం మీద అభిమానం. తర్వాత ఆపోమయ, ఈ శరీరంలో జలం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? జలం లేకపోతే ఎట్లుంటుంది ఈ శరీరం? ఊహించండి. ఆపోమయ, అభిమానం, శరీరం మీద అభిమానం. వాయుమయ, గాలి, లోపల గాలి ఉన్నదా లేదా? తోలు తిత్తి, ఇది తూటులు 9 తుస్సు మనుట కాయం. ఖాయం. తోలు తిత్తి, లోపల గాలి ఉంది. ఇదేమిటంటే ఆశ్చర్యంగా ఉంది. ఫుట్బాల్కి ఒకే ఒక చోట ఓపెనింగ్ ఉంటుంది, దాంట్లో గాలి పంపించి లోపల అది బిగిస్చేస్తాడు. అది తీసేయండి ఆ బటన్, పుస్సున ఫ్లాట్ అయిపోతుంది బాల్. ఇదేమిటండి, ఈ శరీరంలో 9 బెజ్జాలు ఉన్నా కూడా, 9 రంధ్రాలు ఉన్నా కూడా గాలి బయటికి పోవడం లేదు. ఆశ్చర్యంగా లేదు? ఎవరు నిలుపుతున్నారంటే ఉదాన ప్రాణం బయటికి పోకుండా నిలుపుతున్నది ప్రారబ్ధ కర్మ. ఈ 9 రంధ్రాల గుండా గాలిని బయటికి పోకుండా ఉంచేది ఉదాన ప్రాణ ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఉదాన ప్రాణాన్ని పట్టుకొని గట్టిగా ఉండు లోపల, ఎన్ని రంధ్రాలు ఉన్నా బయటికి పోవాకన్నాడు. పోను. అది ప్రారబ్ధ కర్మ ఫలం, పవర్, శక్తి. లేకపోతే ఇన్ని బెజ్జాలు ఉన్నప్పుడు బయటికి పోకుండా ఎందుకు పోవచ్చు కదా? అది పోదు. నువ్వు పొమ్మన్నా పోదు, ఉండమన్నా ఉండదు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. అర్థమైందా? మిగతా వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.